నేను మాజీ దాసం 22వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఇది నిలబడడానికి ముఖ్య కారణము మన వార్డులో గత 6 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి నోచలేదు. మా వార్డులో డ్రైనేజ్ సమస్యలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏమంటారు సీసీ కెమెరాలు కానీ, పోల్స్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లము ఏ రోడ్డు అయినా మనకు 15 సంవత్సరాల కిందట జరిగిన పనులే ఇప్పటిదాకా ఏ పనులు జరగలేదు మా వార్డుకి. అందుకనే నేను నిలబడడానికి కారణము మన వార్డుని డెవలప్ చేసుకోవాలనే ఒక దృక్పథంతోనే నేను కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత నేను ప్రజలకి హామీ ఇచ్చేది ఏంటంటే సీసీ రోడ్డులు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ, సీసీ కెమెరాలు కానీ, పోల్ సమస్యలు, సింగిల్ ఫేజ్ సమస్యలు ఉన్నాయి మా వార్డులో. ఇంకా చాలా సమస్యలు, పెన్షన్లు రాలే, ఇంద్రమ్మ ఇల్లు రాలే. మన వార్డుకి ఒక అంగన్వాడీ స్కూల్, ఓన్ స్కూల్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు, ఇంకోటి ఓపెన్ జిమ్ లేదు, ఓపెన్ పార్క్ లేదు. ప్రతి సమస్య మన వార్డులో ఎట్లా ఉన్నదో 15 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అట్లనే ఉన్నది. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఈ అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారము దోలాడి దానికి మనము పరిష్కారం చేస్తామని ఆలోచిస్తున్నాము. సహకరించి బ్యాటు గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించగలరు. మమ్మల్ని గెలిపించిన తర్వాత అందరి సమస్యలు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం, ఏదో ఒక హామీకి తప్పకుండా ఇస్తాము. మన వార్డులో డబుల్ బెడ్రూమ్ అందరికీ చెందలేదు. చెందినా అది అర్హులకి చెందలేదు. అర్హులకి చెందాలి. దానికి మేము గెలిచిన తర్వాత దాన్ని సర్వే చేయించి ఎవరు అర్హులు ఉన్నారో, ఎవరు వెనుకబడ్డ ఉన్నారో, ఎవరు పేదవారు ఉన్నారో అర్హులు వాళ్ళకి తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ చెందేటట్టు చేస్తాము. తప్పకుండా అది, ఎందుకంటే వాళ్ళు అర్హులు కాబట్టి అర్హులకు చేయాలి. ఇప్పుడు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు అర్హులు కాదా అనేది ఒకసారి మనం రీచెక్ చేసి వాళ్ళకి చెందేటట్టు చేస్తాం. మన వార్డులో మెయిన్ ప్రాబ్లము సీసీ రోడ్లు. 15 సంవత్సరాల క్రితం వేసిన సీసీ రోడ్లే ఉన్నాయి. దాని మీద ప్యాచ్ వర్కులు ఇప్పటిదాకా ఏ ప్యాచ్ వర్కు జరగలేదు. ఇప్పుడు ఎక్కడ మీరు ఏ రోడ్డుకి మీరు చూసినా ప్యాచ్ వర్కులు అట్లనే ఉన్నాయి. ఆ ప్యాచ్ వర్కులకి తప్పకుండా పరిష్కరించి ఆ ప్యాచ్ వర్కులు చేస్తాం. ఇంకోటి మన కట్ట కింద అయితే చాలా ఘోరం. ఎందుకంటే ఇక్కడ నుంచి మురికి నీరు మొత్తం పోయేది అక్కడికి పోయి చేరుతుంది. వర్షం పడ్డా కానీ వర్షపు నీళ్లు అక్కడ ఆగి రోడ్డు సమస్య చాలా ఉన్నది. అక్కడ మురికి నీటి అని యూసీడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన వార్డులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూసీడీ లెవెల్ వల్లనో లేకుంటే ఏం సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కరించి తప్పకుండా ఆ పరిష్కారానికి మనం సొల్యూషన్ తీస్తాము.